బ్యాక్ తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లాగే రెండో విడతలోనూ బీఆర్ఎస్ దుమ్మురేపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణుగోపాలరావు, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల సక్సెస్ కు సంబంధించి రిజల్ట్ డీటెయిల్స్ ఏంటి? సింధూరా అండి, మీరు చెప్పిన ప్రకారంగా మొదటి విడత ఏ విధంగా అయితే ఘన విజయం సాధించారు, అదేవిధంగా రెండో దశలో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సపోర్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్ భారీగా గెలుస్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు కరీంనగర్ జిల్లా విషయానికి వచ్చినా కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మందకోడిగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పటివరకు కూడా వీళ్ళంతా కూడా ఓన్లీ వార్డు మెంబర్లను లెక్క పెట్టడానికే చాలా టైం సరిపోతుంది. ఇంకోవైపు చూసుకుంటే మేజర్ గ్రామ పంచాయతీలు ఇటు మానకొండూరు కావచ్చు, శంకరపట్నం, తిమ్మాపూరు, చిగురు మామిడి, ఇటు గన్నేరువరం, ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా చూసుకుంటే ఇటు బోయినపల్లి కావచ్చు, తంగళ్లపల్లి, అంటే ఇవన్నీ మండలాలు కూడా మేజర్ గ్రామ పంచాయతీలు. అంటే ఈ సర్పంచులకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఓన్లీ ఇప్పటి వరకు అయితే వార్డు మెంబర్స్ వీళ్ళకి మాత్రమే కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. చిన్న చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి చూసుకుంటే 1000-1500 ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించి రిజల్ట్స్ మాత్రమే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సింధూరా, ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మనకు చూసుకుంటే ఇప్పుడు తంగళ్లపల్లి విషయానికి వస్తే 13, అంటే టోటల్ గా చూసుకుంటే 23 జీపీలకు 13 బీఆర్ఎస్ పార్టీ అంటే సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు గెలిచినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఇటు శంకరపట్నం బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి 7 అభ్యర్థులు, అంటే 27 జీపీలు ఉంటే 7 బీఆర్ఎస్ సపోర్టర్స్ గెలిచినటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే ఇటు మానకొండూరు ఇప్పటి వరకైతే ఒకటే రిజల్ట్ వచ్చింది, అది బీఆర్ఎస్ కు వచ్చినటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే తిమ్మాపూర్, ఇక్కడ 2 బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఇటు చిగురు మామిడిలో కూడా 2 వచ్చినాయి, రెండింటికి బీఆర్ఎస్ వచ్చినటువంటి పరిస్థితి. అంటే మొత్తం మీద అయితే ఇది మేజర్ గ్రామ పంచాయతీలకు రిజల్ట్ రావాలంటే మాత్రం యాక్చువల్లీ ఇంకా 2-3 గంటలు అయితే పక్కా పట్టే అవకాశం కనిపిస్తుంది. చిన్న గ్రామ పంచాయతీలు మాత్రమే వీళ్ళు త్వరితగతిన రిజల్ట్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తం మీద ప్రతి చోట కూడా ఇటు తంగళ్లపల్లి అయితే క్లీన్ స్వీప్ అనుకోవాలి. 13 ఇటు జీపీస్ సంబంధించిన గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇంకా కొన్ని చోట్ల కూడా ఇదే విధంగా ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది సింధూరా. అంటే మొత్తం మీద అయితే మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి బ్యాలెట్ సంబంధించి ఇప్పుడే కట్టలు కొన్ని చోట్ల కడుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా తర్వాత సీక్వెన్స్గా వీటిని కౌంటింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మినిమం 3000, 4000, 5000కు ఉన్నటువంటి ఈ యొక్క ఓట్లకు సంబంధించి ఈ బ్యాలెట్ పేపర్లు కూడా లెక్క పెట్టాలంటే అట్లీస్ట్ 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం మనకు కనిపిస్తుంది. అంటే ప్రస్తుతానికైతే రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, ఇటు కరీంనగర్ కావచ్చు, మేజర్ గ్రామ పంచాయతీల్లో మాత్రం కౌంటింగ్ ప్రక్రియ మందకోడిగా సాగుతోంది. అంటే ఈ చిన్న గ్రామ పంచాయతీల రిజల్ట్ మాత్రమే వస్తున్నటువంటి పరిస్థితి. కానీ మొత్తం మీద అయితే పలు చోట్ల ఇటు బోయినపల్లి కావచ్చు, తంగళ్లపల్లి కావచ్చు, ఇటు మానకొండూరు, తిమ్మాపూర్లో బీఆర్ఎస్ పలు చోట్ల విజయం సాధిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ ఈ కౌంటింగ్ ప్రక్రియ అంటే కొద్దిగా వేగం పెంచితే తప్ప రిజల్ట్ త్వరితగతిన వచ్చే అవకాశాలు ఉంటాయి. లేకుంటే మాత్రం ఈ మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి కౌంటింగ్ జరగాలంటే అట్లీస్ట్ 2-3 అవర్స్ పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే గెలుపు ఓటముల ప్రక్రియ నేపథ్యంలో పలు పార్టీలు అంటే గెలిచిన నేపథ్యంలో కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళైతే పెద్ద ఎత్తున ఆనంద హర్షాతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి శంకరపట్నంలో కల్పించింది. ఇటు ములంగూరు కావచ్చు, మెట్పల్లి కావచ్చు, ఇటు మానకొండూరు, ఇటు శంకరపట్నం, చిగురు మామిడి, గన్నేరువరం, ఇటు తిమ్మాపూరు, ఇవన్నీ కూడా మేజర్ గ్రామ పంచాయతీలు. వీటికి రావాలంటే మాత్రం అట్లీస్ట్ 2-3 అవర్స్ పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది సింధూరా. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాలరావు.